హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నారాజు. మీరు చూస్తున్న రైతు కలం యూట్యూబ్ ఛానల్. మనకి ఈరోజు మామిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మనకి ఈరోజు డేట్ వచ్చేస్తే 15/6/2026, 15th June 2026. ఈరోజు మనకు మామిడి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మనకు ఈరోజు హైదరాబాద్ వచ్చేస్తే 200 నుంచి 250 బండ్లు వచ్చినాయి. బండ్లు అయితే రావడం తగ్గిపోయింది. ఆల్మోస్ట్ మనం ఉన్న ఒక 2 days బ్యాకే 400-450 బండ్లు వచ్చినాయి. ఇప్పుడు మనకు 200-250 బండ్లు వచ్చినాయి. ఈరోజు మనకు ధరలు వచ్చేస్తే ఆల్మోస్ట్ కొన్ని జంప్ అయినాయి. హిమాయత్, బంగినపల్లి లాంటివి అయితే జంప్ అయినాయి. బంగినపల్లి కూడా కొన్ని చోట్ల జంప్ ఉంది, కొన్ని చోట్ల నార్మల్గా ఉంది. సో ఒకసారి మార్కెట్ రేట్లు తెలుసుకొని, లేకపోతే పర్టికులర్ మార్కెట్ గురించి తెలుసుకొని రండి. మనకి ఈరోజు లాల్ బాగ్ వచ్చేస్తే 20 నుంచి 30 రూపాయలు ఉంది, 25 to 30 రూపీస్ ఉంది. నెక్స్ట్ నాటికాలు వచ్చేసి 5 నుంచి 15, 5 to 15 రూపీస్ ఆ రేట్ మధ్య నడుస్తుంది. పెద్ద రసాలు వచ్చేస్తే 20 నుంచి 40 రూపాయలు నడుస్తుంది. మనకు చిన్న రసాలు, చెరుకు రసాలు ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇవే రేట్ నడుస్తున్నాయి. కాకపోతే మార్కెట్కి మాత్రం రసాలు చాలా తక్కువ వస్తున్నాయి. వచ్చినా కానీ ఉన్న రేట్ మాత్రం ఇదే రేట్ నడుస్తుంది. 20 to 40 రూపీస్, టాప్ 50 రూపీస్ మధ్య నడుస్తుంది. నెక్స్ట్ తోతాపూర్ వచ్చేస్తే మనకు 15 రూపాయలు నడుస్తుంది, 10 to 15 రూపీస్ మధ్య నడుస్తుంది. టాప్ క్వాలిటీ, మనకు కొంచెం క్వాలిటీ ఉంటే 20 దాకా పోతుంది అంతే. నెక్స్ట్ మంగుకాయ వచ్చేస్తే మనకు మంగుకాయకైతే తక్కువ కాస్ట్ ఉంది, ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఇది కూడా మనకు టాపు మంచి క్వాలిటీ ఉన్న దానికి మాత్రమే ఈ రేట్ పడుతుంది. మనకు మంగు ఉంటే మాత్రం తక్కువ రేట్ వస్తుంది, మంచిగా ఉన్న దానికే మంచి రేట్ వస్తుంది, లేకపోతే మాత్రం డౌన్ అవుతుంది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ బెనిషాన్ వచ్చేస్తే 15 నుంచి 25 రూపాయల మధ్య ఉంది. ఇది మనకు చిన్నది, కొంచెం ఎంతో అని చెప్పినట్టు మన మంగుకాయ ఉంటే ఇది రేట్ ఉంది. అదే మనకు మంచి టాప్ క్వాలిటీ బెనిషాన్ వచ్చేస్తే మనకు 30 నుంచి 40, 50, 55, 60 దాకా కూడా పోతుంది. కాకపోతే ఒక 65 టాప్ మన కవర్ కట్టింది వచ్చేస్తే మనకు 65 రూపాయల దాకా పోతుంది. ఇది మనకు బెనిషాన్ రేట్లు. నెక్స్ట్ మనకు కుడోస్ వెరైటీ వచ్చింది. ఇలా కుడోస్ నాకు కూడా దీని మీద ఐడియా లేదు. కుడోస్ వెరైటీ అయితే వచ్చింది. ఇది మనకు 40 నుంచి 45 రేట్ పోతుంది, 40 to 45 రూపీస్ కేజీ పోతుంది. మీ దగ్గర వాళ్ళు ఉంటే చూసుకోండి. ఇది కుడోస్ వెరైటీ. నెక్స్ట్ హపూస్ వెరైటీ వచ్చేస్తే 20 నుంచి 45 రూపాయల మధ్య నడుస్తుంది, 20 to 45 రూపీస్ మధ్య నడుస్తుంది. ఇది హపూస్ వెరైటీ. నెక్స్ట్ చెప్పాక బెనిషాన్, ఇది మనం కవర్ కట్టిందేమో 50 నుంచి 65 రూపాయల మధ్య నడుస్తుంది. మనకు బెనిషాన్ మంచి క్వాలిటీ అయితేనేమో 20 నుంచి 50 రూపాయల మధ్య నడుస్తుంది. నెక్స్ట్ హిమాయత్ వచ్చేస్తే టాప్ మనకు 150, 100 నుంచి 150, ఇప్పుడు కిలో నుంచి కిలోన్నర ఉండే కాయలు కూడా వస్తున్నాయి. ఇది బాంబే నుంచి వస్తుంది మాలు. మన దానికి రేట్ పెడతలేదు, కానీ మనకు అటువంటి కాయకైతే మనకి ఇక్కడ 100 నుంచి 150, దగ్గర 185 రూపాయల దాకా పడుతుంది. మనకు బెనిషాన్, మనకు హిమాయత్ స్టార్టింగ్ ఏ రేట్ పడుతుందో మళ్ళీ అదే రేట్కి వచ్చింది, దగ్గర 180 రూపాయల కిలో దాకా కూడా పడుతుంది. నెక్స్ట్ ఇది మనకు హైదరాబాద్ మార్కెట్ రేట్లు. ఇంకా నెక్స్ట్ చిత్తూరు వచ్చేస్తే చిత్తూరుకు మనకు ఆంధ్ర సైడ్కు మన హైదరాబాద్ రేట్లు కానీ, ఇప్పుడు మన కరీంనగర్లో కానీ రేట్లు చాలా తేడా ఉన్నాయి. కరీంనగర్లో కూడా మనకు బెనిషాన్ వచ్చేస్తే కవర్ క్వాలిటీ వచ్చేస్తే 50 రూపాయలు పోతుంది, 50 రూపీస్ కేజీ పోతుంది కవర్ క్వాలిటీ మ్యాంగో బెనిషాన్ వెరైటీ. ఈ చిత్తూరు ఇటు సైడ్ వచ్చేస్తే మనకు బెనిషాన్ ఇంత రేట్ లేవు, మరి నాకు రీజన్ ఏంటి తెలియదు, కానీ మొత్తానికి అయితే ఇక్కడైతే అంత రేట్ లేవు. లో బెనిషాన్ వచ్చేసి 24, 20 నుంచి 24, 27, టోటల్ 30 రూపాయల మధ్య నడుస్తుంది. టాప్ క్వాలిటీ కూడా కవర్ది వచ్చేసి ఒక 40 రూపాయల దాకా పోతుంది. మొత్తానికి అయితే రేట్లు అయితే బెనిషాన్ ఆంధ్ర రాయలసీమ సైడ్ కొద్దిగా రేట్లు అయితే డౌన్ ఉన్నాయి, ఇది ఒకటి గుర్తుంచుకోండి. నెక్స్ట్ మనకు కవర్ బెనిషాన్ వచ్చేస్తే 35 నుంచి 45, 46 రూపాయల దాకా పోతుంది, 35 to 45, 46 దాకా పోతుంది. మల్లిక వచ్చేస్తే 30 నుంచి 38 రూపాయల మధ్య నడుస్తుంది, 30 to 38 రూపీస్ మధ్య నడుస్తుంది. కవర్ క్వాలిటీ వచ్చేసి ఒక ఆల్మోస్ట్ అన్నిటికీ కవర్ క్వాలిటీ ఒక 10-15 రూపాయలు తేడా అయితే పడుతుంది. నెక్స్ట్ కాలేపాడు వెరైటీ వచ్చేస్తే 30 నుంచి 40, 45 రూపాయల మధ్య నడుస్తుంది. ఇది కూడా 35 to 40, 45 రూపీస్ మధ్య నడుస్తుంది. మీకు ఆల్మోస్ట్ మా కాలేపాడు కానీ ఇంకేమైనా మార్కెట్ ఉన్నా, ఇంకేమైనా కాయలు ఉన్నా కానీ మ్యాక్సిమం అయినవి మాత్రం మార్కెట్ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. కింద పడుకొని మనకి ఏర్పడది కాయ చాలా వరకు కింద పడిపోతే మనకు ఏమంటారు దానికి వర్కౌట్ కాదు, మనకు ఎదిగిరాదు, కాయ ఎదిగిరాదు అన్నట్టు. మనకు 5 టన్నులు వెళ్ళే కాడ మనకు కింద పడుతుంటే ఒకటి రెండు అనిపిస్తుంటాయి. పిక్కలు కూడా మనకి ఏర్పడి అన్నీ ఏవో తినేస్తుంటాయి, ఏదో అవుతుంటాయి. మొత్తానికి అయితే మనకు 3-4 టన్నులు కూడా రాదు. మళ్ళీ రేట్ ఆడికి వస్తుంది. పండాయి పొజిషన్ ఉంటే మాత్రం కంపల్సరీ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి, మార్కెట్ తీసుకురండి. పండాయి ఉంటే మాత్రం కంపల్సరీ అమ్మేసుకునే ప్రయత్నం చేయండి, అట్లే ఉంచకండి. ఇంకా రేట్లు పెరుగుతాయంటే పెరగచ్చు, కాకపోతే అయిన కాయను మాత్రం తెంపేసుకునే ప్రయత్నం చేయండి, ఇది నేను చెప్పేది. నెక్స్ట్ తోతాపూర్ వెరైటీ వచ్చేస్తే 12 నుంచి 17 రూపాయల మధ్య నడుస్తుంది, 12 to 17 రూపీస్ మధ్య నడుస్తుంది తోతాపూర్ వెరైటీ. హిమాయత్ వచ్చేస్తే 50 నుంచి 70 రూపీస్ మధ్య నడుస్తుంది, 50 to 70. ఆల్మోస్ట్ మనకు చిత్తూరు కానీ చిత్తూరు ఇది మన తమిళనాడు కావేరిపట్నం, ఇక్కడ కూడా హిమాయత్ ఆల్మోస్ట్ ఇదే రేట్ నడుస్తుంది, 50 to 70 రూపీస్ మధ్య నడుస్తుంది. అయితే మనకు ఇది హైదరాబాద్కి వచ్చేస్తే ఆల్మోస్ట్ కాయ టాప్ క్వాలిటీ ఉంటే అక్కడ డబుల్ 3 రేట్ పోతుంది.
కాకపోతే కాయను బట్టే ఉంటుంది, ఒకటి గుర్తుంచుకోండి. మరి నార్మల్ కాయ వస్తే అక్కడ కూడా మనకు 70 to 100 రూపీస్ మధ్య నడుస్తుంది. మనం ఇక్కడ తీసుకెళ్లే వలన కొందరు నాకు కాల్ చేసి అడుగుతున్నారు, ఇక్కడ తీసుకెళ్ళి అక్కడ అమ్ముకుంటే వర్కౌట్ అయిద్దా అన్న ఉద్దేశం కడుతున్నారు. కాయ టాప్ క్వాలిటీ ఉంటే ఎక్కడైనా బాగానే పోతుంది. కాకపోతే మనకు చిత్తూరులో మాత్రం మరీ ఇంత రేట్ ఏం పోవట్లేదు. మనం అన్నట్టు 150, 180 దాకా అయితే పోవట్లేదు. ఒకసారి చూడండి, చూసి మార్కెట్ను ట్రై చేయండి. నెక్స్ట్ మనం ఇంకా ఇవాళ చెప్పుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే నీలంకాయ వచ్చేస్తే మనకు మొన్న దాకా 30-35 దాకా ఉండేది, 50 ఇప్పుడు 50 దాకా నడుస్తుంది. ఆల్మోస్ట్ మొన్న ఢిల్లీ మార్కెట్లో 70 రూపాయల దాకా పోతుందని చెప్పారు. చూడాలి మనం మార్కెట్లో. నీలంకాయకి అయితే రేటు బాగానే పెరిగింది. ఎటొచ్చి నీలం మాత్రం రేటు పెరిగింది, ఇది మాత్రం అందరూ ఒప్పుకునే విషయం. మీ దగ్గర నీలంకాయ అంటే మాత్రం ఒకసారి మార్కెట్కి తీసుకురండి, చూడండి మార్కెట్ రేట్లు అయితే నీలంకు బాగానే ఉంది. నెక్స్ట్ సోలాపూర్లో వచ్చేస్తే కేసరికాయ మనం ఇంకోటి చెప్పుకోవాల్సింది, కేసరి కూడా మనకు స్టార్టింగ్ ఏ రేట్ వచ్చిందో ఆల్మోస్ట్ అదే రేట్కి వచ్చింది. 120 నుంచి 130 రూపాయల మధ్య నడుస్తుంది. కేసరి వెరైటీ కూడా టాప్ క్వాలిటీ మంచి రేట్ వస్తుంది. ఇది కూడా 120 నుంచి 130 దాకా నడుస్తుంది. ఇది మనకు నాందేడు, లాతూర్ అటు సైడ్ నడుస్తుంది. మన దగ్గర ఈ రేట్ లేకపోవచ్చు. మొత్తానికి అయితే మనకు మహారాష్ట్రలో మంచి రేట్ ఉంది. ఒకసారి తెలుసుకొని మార్కెట్కి వెళ్ళే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ నిజామాబాద్ వచ్చేస్తే నిజామాబాద్ బెనిషాన్ 30 నుంచి 40 రూపాయల మధ్య నడుస్తుంది. 30 to 40 రూపీస్ మధ్య నడుస్తుంది. ఇది మనకు బెనిషాన్ రేట్లు. నెక్స్ట్ మనకు కర్ణాటకలో వచ్చేస్తే మనకు కర్ణాటక కూడా ఇవి మంచి రేటే వస్తున్నాయి. ఆల్మోస్ట్ బెనిషాన్ ఇది హైదరాబాద్ రేట్లే వస్తున్నాయి. బెనిషాన్ 30 నుంచి 50 రూపాయల మధ్య నడుస్తుంది. 30 to 50 రూపీస్ మధ్య నడుస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. ఆల్మోస్ట్ అంతటా వానలు అప్పుడొక వాన వస్తున్నాయి. వానలు మాత్రం పెద్ద హోప్ పెట్టుకోకండి. ఈసారి మనకు ఎల్నినో ఎఫెక్ట్ ఉందని అందరూ తెలుస్తుంది. ఎల్నినో అంటే ఏంటిదంటే ఇదే మనకు గాడ్పులు వస్తుంటాయి, వానలు తక్కువ వస్తుంటాయి. తెలంగాణలో మాత్రం పర్టికులర్గా కనబడుతుంది మీ అందరికీ. నైటు పడుకుంటే కూడా మీకు ఒకటి రెండు చినుకులు పడేటి చేసి లేస్తే తప్ప వర్షం అయితే పడవు. ఇట్లే ఉంటుంది, చాలా రోజులు అట్లే ఉంటుంది. ఇది తగ్గేదాకా ఇది ఎప్పుడు తగ్గుతుందో ఎవరికి ఐడియా లేదు. కానీ మొత్తానికైతే ఇప్పుడైతే ఎల్నినో స్టార్ట్ అయింది. ఇప్పటికైతే వానలు ఇప్పటికి రావాల్సిన వానలు రావట్లేదు. ఇది ఒకటి గుర్తుంచుకోండి. పంటలు కూడా దాన్ని తగ్గట్టు వేసుకోండి. వర్షాలు అయితే తక్కువనే ఉన్నాయి ఈసారి, ఇది ఒకటి అర్థం చేసుకోండి. ఇప్పుడు నీళ్ళు తక్కువ వాళ్ళు మాత్రం వరి లాంటివి ట్రై చేయకండి, ఇది నేను చెప్పేది. ఈ ఆరుతడి పంటలు లాంటివి కొంచెం మీకు వాటర్ తక్కువ ఉన్న వాళ్ళు దాని తగ్గట్టుగానే వెళ్ళిపోండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మీరు తర్వాత పెట్టుబడులు పెట్టి తర్వాత లాస్ కావద్దని చెప్తున్నాం. మీరే నాకేదో ఎగ్జాక్ట్లీ చెప్పినా తర్వాత వర్షాలు పడ్డా కూడా ఇంకేం తెలిసినా కూడా మీరు అట్లా అనుకోని అవసరం లేదు. నాకేదో తెలిసిన సలహా చెప్తున్నా. మ్యాక్సిమం వర్షాలు తక్కువనే ఉన్నాయి ఈసారి, ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ షేర్ కామెంట్ చేయండి, హైప్ కూడా ఇవ్వండి. రెగ్యులర్గా ఇప్పుడు మనం మామిడి అయిపోతుంది. నెక్స్ట్ వేరే వీడియోలు కూడా పెడుతుంటాం, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.